నా అపర్ణ కోసం నేనేమైనా చేస్తాను. తనకి కన్నీరు పెట్టించే ఒక పని తప్ప. అది అర్థం చేసుకుంటే చాలు. నా కోసం నువ్వెందుకు టెన్షన్ పడ్డావు? ఎందుకు భయపడ్డావు? అసలు నేనెవరిని? ఇప్పుడే చెప్తున్నాను అపర్ణ, పంచభూతాల సాక్షిగా, నిన్ను ప్రాణంగా ప్రేమించిన నా ప్రేమ సాక్షిగా, నిన్ను తప్ప మరొకరిని కోరుకొని నా మనసు సాక్షిగా, నేను పెళ్ళంటూ చేసుకుంటే నిన్ను మాత్రమే చేసుకుంటా. నువ్వు నటిస్తున్నావో లేదో కారడానికి సిద్ధంగా ఉన్న నీ కన్నీళ్లను అడుగు. నీ గుండెల్లో గుచ్చుతున్న నా జ్ఞాపకాలను అడుగు. ఆ నిజమేంటో, నా మీద నీకున్న ప్రేమేంటో అవే చెప్తాయి. సారీ అర్జున్. ప్రేమని మర్చిపోవడం, ప్రేమించిన మనిషిని వదులుకోవడం చాలా తేలికనుకున్నాను. కానీ అదెంత కష్టమో, ఎంత నరకమో నిన్ను చూసాకే అర్థమవుతుంది. నీ గురించి ఆలోచించకూడదని అనుకుంటున్నాను. నాకు తెలియకుండానే ఆలోచిస్తున్నాను. నువ్వు కనపడకూడదు అనుకుంటున్నాను. కానీ నువ్వు కనపడగానే మళ్ళీ ఎప్పటికీ కనపడవు కదా అని బాధపడుతున్నాను. నీ ప్రేమను చూస్తుంటే నా ద్వేషానికి కూడా నీ మీద జాలి కలుగుతుంది. నా కోపానికి కూడా కరుణ కలుగుతుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? నా మనసు ఎందుకు ఇలా బలహీనపడుతుంది? ఎందుకు ఇలా నాకు శిక్ష వేస్తుంది? మీరిద్దరు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి. జీవితాంతం కలిసి ఉండండి. మీరిద్దరూ కలిస్తే సంతోషించే వాళ్లలో నేనే ముందుంటాను. నువ్వెన్ని చెప్పినా మా పెళ్లి జరగదు. నీ ఎంగేజ్మెంట్ జరగను. మీ పెళ్లి దగ్గరుండి నేను జరిపిస్తాను. నా ఎంగేజ్మెంట్ నువ్వు దగ్గరున్నా కూడా జరిపించుకుంటా. ఎస్, జరగబోయేది మీ పెళ్లి. ఎందు నీ భార్య. నా మనసులో నువ్వు లేవు. నేను నీకేమీ కాను, కాకూడదు. అసలు నీ గురించి నేనెందుకు ఆలోచించాలి? నువ్వెవరు, నాకేమవుతావు? తప్పు చేశాను. ఒక్క క్షణం నీ గురించి ఆలోచించి చాలా పెద్ద తప్పు చేశాను. ఇంకొకసారి ఇలా జరగదు, జరగనివ్వను. ఎస్, ఇందుకి అర్జున్కి పెళ్లి జరగాలి. అర్జున్ ఇందుకి మాత్రమే సొంతం. అదే న్యాయం. వాళ్ళ ప్రేమ గెలవాలి. గెలిపిస్తాను. శేఖర్, అమ్మా, ఏర్పాట్లన్నీ అయిపోయాయా? అన్నీ అయిపోయాయమ్మా. అపర్ణ రాగానే మొదలు పెట్టేయడమే. అవును, పసుపు దంచాల్సిన పెళ్లి కూతురు ఇంకా రాలేదేంటమ్మాయి? ఏమో, నిన్న బయటికెళ్ళొచ్చిన దగ్గర నుంచి అసలు మొహమే చూపించడం లేదు. ఏమైందో ఏం ప్రాబ్లమో పాపం. ఒకసారి మాట్లాడాల్సింది కదా. మాట్లాడడానికి ఏముంటుంది? ఇవాళ రేపు చెప్పలేముదనా. మనకి తెలియకుండా మన వెనక 100 జరుగుతుంటాయి. అంటే ఏంటి? అదే ఆంటీ, హెల్త్ ప్రాబ్లమ్స్, ఫ్రెండ్స్ ప్రాబ్లమ్స్. అలాంటివేమీ లేవు. తను చాలా సంతోషంగా ఉంది. అవును, మా అక్క సంతోషాన్ని చూసి మనం ఏడవకుండా ఉంటే అంతే చాలు. వీళ్ళకి పని పాట లేక ఏదేదో మాట్లాడుతున్నారమ్మా. ఈ పెళ్ళయిన తర్వాత అందరిని సెటరేట్ చేస్తా. అదిగో అక్క వస్తుంది.